అప్పుడు ఏళ్ల తరబడి ఆగిపోయినాయి. మళ్ళీ అదే కాలవలకి తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దేవినేని ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ అదే కాలువల్ని పూర్తిగా తవ్వించి వాళ్ళ పట్టిసీమకి నీళ్లు తెచ్చాడు. అంటే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన స్టైల్ ఎట్టు ఉంటుందంటే మన టైంలో జరగాలి, మిగతా వాళ్ళ టైంలో జరగకూడదు, ఆపేయాలి. అది ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా అనేది ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులకు అట్లాగే చేస్తారు వాళ్ళు, సంక్షేమ పథకాలకు ఆపే ప్రయత్నం చేస్తారు, అది సహజంగా చేస్తారు వాళ్ళు, అది ఎప్పటి నుంచినో ఉంది. జగన్ అట్లాగే చేయలే, ఏది నేను చెప్పినట్టు పసుపు కుంకుమకి అడ్డం పెట్టలే లేదంటే చంద్రబాబు. కాకపోతే తను వచ్చాక అన్న క్యాంటీన్ ఆంతం తీసేశాడు, అది క్లియర్. పథకమే తీసేశాడు, తన పథకాలు తను కంటిన్యూ చేసుకుని పోయాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే యథాతథం కంటిన్యూ చేస్తారన్నటువంటి గ్యారంటీలు ఏమి ఉండవు వీటిలో. నెగిటివ్ సంకేతాల దీనివల్ల పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది జగన్కి, అది ఎవరిది చెప్పలేము. దాంట్లో పబ్లిక్ దాన్ని చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అంటే ముగ్గురు అనుకుంటే ఇటుకే, అటుకు అనుకుంటే అటుకి. అంటే ఇందులో ముగ్గురు ప్రమేయం ఉంది, కూటమి కలిసి ఇలా చేసింది, కుట్ర చేసింది అనే సంకేతాన్ని పబ్లిక్ తెలుసు ఎందువల్ల ఆగింది, ఏం జరిగింది. ఇందులో రెండు కోణాలు ఉన్నది. జగన్ ఇప్పటిదాకా ఎందుకు